ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నిజంగా సంతూర్ మమ్మీయా మీరు? బిందు మ్యామ్ది ప్రాపర్ ఎక్కడ అసలు ఎలా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి? బోర్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే. ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అయ్యాను అంటే మొత్తానికైతే ఇచ్చి పడేస్తున్నారు. కరెక్టే, కానీ ఇప్పుడు నేను నీకు ఆఫర్ ఇస్తే మనకేంటి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ టేక్ అంటే టేక్ ఏ అన్నారు. సెలెక్ట్ అయ్యాను. టేక్ చేసిన తర్వాత సెలెక్షన్ టేక్ చేసావు. అసలు కంప్లీట్ అసలు ఫ్యామిలీ రోల్ అంతా ఉన్నారు కదా. ఫ్యామిలీ లేదు, లక్కీగా ఉంది. అంటే టెంపుల్ దగ్గర కానీ జాతర దగ్గర కానీ ఒక రకమైన ప్రైడ్ అన్నమాట. దేర్ ఇన్ దిస్ ఫ్యామిలీస్ ఫోటో, పుష్పరాజ్ ఫ్యామిలీ ఫ్యామిలీ. సో అల్లు అర్జున్ గారితో ఏమైనా కమ్యూనికేట్ అయ్యారా అంటే లైక్ ఏమైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్? వదిన ఇట్లా అంటే అయ్యో గుర్తుపట్టానండి. సో రష్మిక గారు అసలు స్వీట్ హార్ట్. కా కూడా ఇదే టైంలో రావడంతో కాలో విలన్ క్యారెక్టర్ చేశారు కదా. సో మెయిన్ విలన్. హాయ్ బిందు మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సంతూర్ మమ్మీయా మీరు? సీరియస్లీ అక్కడేమో ఆ గెటప్ లో ఆ సారీలో అయ్యో ఏంటి పుష్ప 1లో కూడా చాలా పెద్ద రెడీ అనుకుంటా, పెద్దవాడే అనుకుంటా. ఇక్కడ కూడా పెద్ద. అయ్యో ఇన్స్టాగ్రామ్ చూస్తే లేదు లేదు సంతూర్ మమ్మీ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఏం లేదు, యాక్టర్ని కదా, కొంచెం అట్లా క్యారెక్టర్ ని బట్టి మారిపోతూ ఉంటాను. ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్. ఇది ఒరిజినల్ క్యారెక్టర్. అస్సలు సంబంధమే లేదు. ఇప్పుడు నిజంగా ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆమెనేనా ఈమెనేనా ఆమె, అదే ప్రాబ్లం. అందుకే ఎన్ని సినిమాలు చేసినా గుర్తుపట్టరు కదా. అసలు ఎందుకంటే సినిమాకి మారిపోతూ ఉంటాను. ఫస్ట్ అంటే ఆడియన్స్ కన్నా ముందు అంటే ఈ ఫీల్డ్ లో ఉండి మనం అన్ని తెలుసుకుంటారు అంటారు కదా. అంటే మీరు నాకే షాక్ ఇచ్చేసారు, చాలా పెద్ద షాక్. చెప్పండి మ్యామ్, బిందు మ్యామ్ది ప్రాపర్ ఎక్కడ అసలు ఎలా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి? నా ప్రాపర్ హైదరాబాద్. బోర్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే. ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అయ్యాను అంటే నేను యాక్చువల్లీ బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్, కానీ నేను MBA MSBA చేయడానికి US వెళ్ళాను, నేను మాస్టర్స్ చేయడానికి. సో ఐ డన్ మై MBA దేర్ అండ్ అక్కడ ఒక 12 years ఉన్నాను. వర్క్ చేసా ఒక 10 years. అది చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి స్టేజ్ అలవాటు, డాన్స్ నేర్చుకోవడము, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వటం అదంతా. సో అక్కడ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్క్ చేస్తూ I used to do acting workshops, theatre workshops అవి చేస్తూ ఉండేదాన్ని యాజ్ ఎ హాబీ. అలానే చిన్న కమ్యూనిటీ స్కిట్స్, కమ్యూనిటీ ప్లేస్ ఉంటాయి కదా స్టేజ్ ఇది. ఇంకా ప్లస్ కల్చరల్ దీనిలో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అమెరికాలో, అవన్నీ. సో అలా చేసి ఆ వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఐ వాజ్ వెరీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది. సో చేసేదాన్ని అక్కడ ప్లేస్, వర్క్ షాప్స్ అవన్నీ. అయితే వెన్ వీ డిసైడెడ్ టు మూవ్ బ్యాక్ టు ఇండియా, అంటే ఆఫ్టర్ మై సెకండ్ కిడ్, వాడికి 6 months ఉన్నప్పుడే వీ డిసైడెడ్ టు మూవ్ బ్యాక్ టు ఇండియా అనమాట. వెన్ ఐ డిసైడ్ టు మూవ్ బ్యాక్ టు ఇండియా, ఐ వాంటెడ్ టు మేక్ ఎ కెరియర్ చేంజ్. సో ఐ మేడ్ ఏ కాన్షియస్ చాయిస్ ఆఫ్ క్విట్టింగ్ మై జాబ్. And I started meeting a lot of theatre groups here and working with them, theatre groups, learning more of acting, learning backstage, learning the art more skillfully and everything. Atla మెల్లమెల్లగా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తూ చిన్న ఆఫర్స్ వస్తూ అలా మూవీస్. సో సార్ ఏం చేస్తుంటారు? He works for a US company, work from home. ఓకే, ఇక్కడే ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సో మొత్తానికైతే కంప్లీట్ గా US నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా స్టార్టెడ్ కెరియర్. సో సార్ అంటే దీనికి ఎలా ఉండేది? సార్ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే అక్కడ మంచిగా సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజెస్ తో హ్యాపీ కూల్ గా మార్నింగ్ ఈవినింగ్ హస్బెండ్ పిల్లలు జాబ్ అనే ఒక లైఫ్ స్టైల్ వేరు. యాక్టింగ్ క్వైట్ ఆపోజిట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్స్. ఇట్స్ కల్చర్ షాక్ అంటారు. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళకి కల్చర్ షాక్ అంటారు. యాక్చువల్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే, ఇండస్ట్రీలోకి వస్తే కల్చర్ షాక్ వస్తుంది. మనకి కార్పొరేట్ నుంచి ఇండస్ట్రీలోకి వస్తే మనకి కల్చర్ షాక్ వస్తుంది. డిఫరెంట్ ఇండస్ట్రీ అలవాటు లేని వాళ్ళకి ఇండస్ట్రీలోకి వస్తే పెద్ద కల్చర్ షాక్. సో సార్ ఎలా అన్నారు? ఎలాంటి సపోర్ట్? అంటే ఫస్ట్ మేము మూవ్ అయినప్పుడు వీ హ్యాడ్ ద ప్లాన్ ఆఫ్ మూవింగ్ బ్యాక్ వెన్ వీ హ్యావ్ కిడ్స్, బికాస్ మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది.
సో బట్ కెరియర్ వదిలేస్తాను అన్నప్పుడు మాత్రం హీ వాజ్ బిట్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ అబౌట్ ఇట్. హీ వాజ్ ఎ బిట్ రిలక్టెంట్. ఓకే నీకు ఉద్యోగం మానేయాలంటే మానేసేయి, కానీ ఏదైనా బిజినెస్ చేసుకో, స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయి, బి అన్ ఆంటర్ప్రెన్యూర్ బికాస్ ఐఎమ్ అన్ MBA. సో యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్ చేయి, ఏదైనా స్టార్ట్అప్ చేయి, సినిమా ఎందుకు, ఇట్స్ సంథింగ్ దట్ హీ వాజ్ నాట్ వెరీ కీన్ ఆన్ అనమాట. వద్దు వద్దు, నో ఐ వాంట్ దిస్ ఓన్లీ, ఐ వాంట్ టు ట్రై ఇట్. సో ఐ వాజ్ లైక్ ఏంటంటే ఐ వాంట్ టు try through anything. Ante ipudu acting interest, but I know that it's not a easy thing. It's not a cakewalk to get into acting at that point of time, at that age. And also obviously this was 10 years back kabatti I did not want to do mom roles cheyalani kuda naaku lekundindi. I was not ready. Of course I was not looking like a mom. ఇప్పుడు కూడా లేరలా 10 years back. సో మేమే షాక్ లో ఉన్నాం. సో నేను ఏంటంటే లీడ్ అని కాదు, కానీ I wanted to do good roles. ఓకే, లీడ్ చేద్దామన్న అంత అన్రియలిస్టిక్ అంబిషన్ అయితే లేదు. లీడ్ అంటే లీడ్ చేయొచ్చు, ఇప్పటికే చేయొచ్చు. ఓటీటీలో వెబ్ సిరీస్ లో 40-year-old లీడ్, 30-year-old లీడ్స్ కూడా చేయొచ్చు. గ్లామరస్ హీరోయిన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే లేదు నాకు. ఆ టైప్ ఆఫ్ లీడ్ లేదు. మన తెలుగు ఇండస్ట్రీ టైప్ ఆఫ్ లీడ్ అయితే మంచి రోల్, మంచి స్ట్రాంగ్ రోల్ అన్న కాన్సెప్ట్ మైండ్ లో ఉండింది. బట్ ఆల్సో సో అప్పుడు కొంచెం తన్ని ఓకే ఐ స్టార్ట్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు అలా మెల్లగా ఎంటర్ అవుతాను. సో ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశాను నేను. ఐ స్టార్టెడ్ ఆఫ్ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్ తోనే స్టార్ట్ చేశాను. సో షార్ట్ ఫిల్మ్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాలంటే బేసిక్ షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత ఐ టు డు షార్ట్ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్టర్. దెన్ స్లోలీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లో ఆడిషన్స్ ఇవ్వటము, అటు థియేటర్ చేసుకుంటూ ఇక్కడ ఆడిషన్స్ ఇవ్వటము. సో అట్లా తను చూసాడు. అంటే ఇంకా తర్వాత కొన్ని చేస్తున్నప్పుడు హీ సా మై స్ట్రగుల్. అంటే ద కైండ్ ఆఫ్ అంటే కల్చర్ షాక్ అన్నాం కదా ఇందాక. ఈ ఇండస్ట్రీలో కొంచెం మనకి సడన్ గా ఇన్సల్ట్స్, ఈగోస్, ద వే పీపుల్ ట్రీట్ యూ నాట్ వెరీ గుడ్, ఇలాంటివి కొన్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చి మనకి ఇది అవసరమా అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఇంత చదివి, ఇంత చేసి, ఇంత సంపాదించి, ఇంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చాము. ఆబ్వియస్లీ యూఎస్ వెళ్ళినా కూడా కష్టపడి లోన్లు తీసుకుని, అప్పులు తీసుకుని, స్కాలర్షిప్లు తెచ్చుకుని, అక్కడికి వెళ్ళి అక్కడ కష్టాలు పడి, అక్కడ చదువుకుంటూ సంపాదిస్తూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఆల్రెడీ ఒక కష్టం పడ్డాం, ఒక స్ట్రగుల్ అయ్యింది లైఫ్ లో. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సెటిల్ అయిన స్ట్రగుల్. ఇట్స్ నాట్ లైక్ ఐ జస్ట్ ఏదో లేచి వెళ్ళిపోయినట్టు కాదు కదా. సో ఇట్స్ నాట్ లైక్ ఐ మ్యారీడ్ అండ్ వెంట్ ఆర్ anything. I went alone as my masters కి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ నేను స్ట్రగుల్ అయ్యాను. మ్యారేజ్ తర్వాత అయింది. ఆఫ్టర్ ఐ మెట్ మై హస్బెండ్ ఓవర్ దేర్ ఐ గాట్ మ్యారీడ్. సో ఒకసారి అనిపిస్తుంది ఇంత స్ట్రగుల్ చేసి, ఇంత కష్టపడి ఫైనల్లీ సెటిల్ అయ్యాం హ్యాపీగా అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇది బ్యాక్ నుంచి మళ్ళీ స్ట్రగుల్, మళ్ళీ వీడి దగ్గర వాడి దగ్గర చిన్న చిన్న అనిపించుకోవడము, ఇది పిచ్చుకోవడము కొంచెం అనిపించేది కొన్నిసార్లు. సో బట్ దెన్ ఐ వాజ్ లైక్ నో, ఐ డిటర్మైన్డ్, ఐల్ ఫేస్ ఇట్, ఐ విల్ సీ, I'll do it my way. నా వేలో వెళ్తాను, అది ఎంత డిఫికల్ట్ ఉన్నా నా వేలో వెళ్తానని ఒక డెసిషన్ తీసుకున్నాను నేను. సో అది చూసి, ఆ డిటర్మినేషన్ చూసి అప్పుడు మా ఆయన హీ స్టార్టెడ్ సపోర్టింగ్. హీస్ లైక్ ఓకే వద్దు అన్నా వినట్లేదు, అండ్ షీస్ కమింగ్ హోమ్ అండ్ షీస్ కైండ్ ఆఫ్ మెంటల్లీ షీస్ కాంటెంప్లేట్ చేస్తోంతాను, డిస్టర్బ్ అవుతోంది, అయినా కూడా వెళ్తోంది అంటే దీనికి నిజంగానే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషనేట్ ఉంది కదా అని అప్పుడు హీ స్టార్టెడ్ సపోర్టింగ్. సార్ సూపర్ హస్బెండ్. సో అలా మంచి సపోర్ట్ వచ్చింది. సో ఫస్ట్ టర్నింగ్ ఇచ్చిన ఫిలిం ఏది మ్యామ్? అంటే లైక్ ఆ ఫిలిం ని చూసి డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకొని మళ్ళీ ది బెస్ట్ ఆపర్చునిటీస్ రావడం అనేది అంత ఈజీ కాదు, అసలు కాదు. అందులో సుకుమార్ సార్ అండ్ మైత్రి మూవీస్ బ్యానర్ ఈ కాంబినేషన్ 10 years తర్వాత వచ్చింది కదా. మై ఫస్ట్ మూవీ రిలీజ్డ్ ఇన్ 2015. ఓకే, ఫస్ట్ ఫిలిం ఏంటి మ్యామ్? Release film is Pesarattu. The film that I acted is Banduk. Okay. Independent Telangana film Banduk was the first film I acted. Pesarattu was also an independent film. Mahesh Kattidi, you must be knowing. That was the movie that first released. Oh, super. So 2015 was my first movie release. 2014 I shot first. I started shooting for Banduk first. Okay. సో ఇంకా ఎన్ని ఫిలిమ్స్ చేశారు ఇప్పటి వరకు? నువ్వు అడిగిన ముందర దానికి the one that gave me a break was Nene Raju Nene Mantri. Oh, Nene Raju Nene Mantri. That is the one. Kajal. The Nitosa Sarpanch wife. Oh my God. Yes, I got it. చూసారా Nene Raju Nene Mantri అనగానే ఓకే స్ట్రైక్.
ఓకే ఓకే ఓకే. Yeah, people remember me by my characters more than by my name and my face. ఇంత చేంజ్ ఎలా మ్యామ్ అసలు? Yeah, so దానికంటే ముందర పెళ్లి చూపులు వచ్చింది 2016 and 2017. 2016 పెళ్లి చూపుల్లో ఆ పిన్ని ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిపోతే బాబు తలుపు. సో అవి రెండు సినిమాలు కైండ్ ఆఫ్ అంటే పెళ్లి చూపుల్లో క్యారెక్టర్ ఎక్కువ లేదు, బట్ ఏంటంటే పీపుల్ కైండ్ ఆఫ్ రికగ్నైజ్డ్ బికాస్ ఇట్ బికేమ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. పీపుల్ కైండ్ ఆఫ్ లైక్ ఏ అమ్మాయి ఎవరు డిఫరెంట్ గా ఉంది, షీస్ గుడ్, షీ హ్యాడ్ సమ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇన్ 1 scene 2 scenes ఇట్ సెల్ఫ్ షీ హ్యాడ్ సమ్ స్క్రీన్ ప్రెజెన్స్ అని ఒక చిన్న, బికాస్ ఇట్స్ ఫనీ క్యారెక్టర్ కాబట్టి అండ్ పీపుల్ వాచ్ అగైన్ అండ్ అగైన్ కాబట్టి ఇట్ కైండ్ ఆఫ్ లైక్ ఇండస్ట్రీలో తెలిసింది. ఇఫ్ నాట్ బయట వాళ్ళు రికగ్నైజ్, ఇండస్ట్రీలో పీపుల్ వర్ లైక్ హే ఆ పిన్ని చేసిన చూడు అమ్మాయిని రమ్మనండి రా ఈ టైప్ లో. అంటే ఉంటుంది కదా సినిమా అంతా హిట్ అవగానే పిన్ని కావాలంటే ఏ ఆ పెళ్లి చూపులో పిన్ని చేసిన చూడు. సో యూ స్టార్ట్ గెటింగ్ కాల్స్. అప్పటిదాకా నేను ఓపెన్ ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. అప్పటిదాకా నేను ఆల్మోస్ట్ పెళ్లి చూపులు రిలీజ్ అయిన దాకా కూడా నా ఆడిషన్స్ ఎలా ఉండేవంటే ర్యాండమ్ గా సోషల్ మీడియా కాస్టింగ్ కాల్స్ చూసి ఒక ఆల్మోస్ట్ లైక్ మంత్లీ ఒక 30-40 ర్యాండమ్ వాడు అంటే నాకు తెలియదు, ఇండస్ట్రీ తెలియదు నాకు. సో వాడు ఎవడు ఏంటి అనేది తెలియదు. తర్వాత ఒక ఫ్రెండ్ ఉండేది, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, షీ యూస్ టు వర్క్ ఇన్ ద కార్పొరేట్. సో షీ యూస్ టు హ్యావ్ సమ్ లింక్స్ విత్ ఫిల్మ్ కార్పొరేట్ లెవెల్ లింక్స్, నాట్ ద ప్రొడక్షన్ లెవెల్ లింక్స్ కాకుండా కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేసేది. సో తను అప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం వియర్డ్గా అనిపించింది, ద వే దే వర్ టాకింగ్ అండ్ ఆల్సో కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. ఏంటిది వీళ్ళు సినిమా చేస్తారా చేయరా డౌట్ వచ్చేది. దే యూస్ టు కీప్ డ్రాగింగ్, చేస్తాము ఇప్పుడు రా అప్పుడు రా కానీ ఎంతో రియలిస్టిక్ అనిపించేది కాదు. సో నేను ఒక 30-40 ఆడిషన్స్ చేసేదాన్ని నెలకి, ఎక్కడ పడితే అక్కడ ఆడిషన్స్కి వెళ్ళిపోయాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను మార్కెటింగ్ నుంచి వచ్చాను కదా, ఎంబీఏ మార్కెటింగ్. సో నాక్ ఎవ్రీ డోర్, మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా యూస్ చేసేసారు. డోంట్ మిస్ ఎ సింగిల్ డోర్. యాక్టింగ్ లో కూడా డోంట్ మిస్ ఎ సింగిల్ డోర్, నాక్ ఎవ్రీ డోర్. సో యూ నాక్ ఎవ్రీ డోర్, దేర్ విల్ బి సమ్ డోర్ దట్ విల్ ఓపెన్ ఫర్ యూ విచ్ విల్ బి యువర్ ఆపర్చునిటీ. So do not miss any door, knock every door antar sales lo, marketing lo. So that is the strategy I followed. I knocked every door, I went to every damn audition which was like konnaithe వెరీ వియర్డ్ ఆడిషన్స్. తెలియదు కదా ఎవరు రైట్ ఎవరు రాంగ్. అప్పుడు మా ఫ్రెండ్ కార్పొరేట్ లో ఉంటే అప్పుడు షీ ఇంట్రొడ్యూస్ మీ టు సమ్వన్ అండ్ దేవర్ లైక్ ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే ఇక్కడికి వెళ్ళాలంటే పేరేంటమ్మా ప్రొడక్షన్ అంటే ఏదో ఇలా అన్నారంటే వద్దమ్మా ఆఫీసెస్కి వెళ్ళకు, నెక్స్ట్ టైం నువ్వు ఇలా ఆడిషన్స్ వస్తే నాకు చెప్పు, నేను అది జెన్యూనో కాదో చెప్తాను అప్పుడు వెళ్దు కానీ అని. అప్పటిదాకా ఐ యూజ్డ్ టు గో టు సమ్ ర్యాండమ్ ఆఫీసెస్. ఓ మై గాడ్. అంటే మీరు బాగా చాలా వియర్డ్ గా అనిపించిన కొన్ని ర్యాండమ్ ఆడిషన్స్ ఏంటి మ్యామ్? అంటే అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా కొంతమంది ఆఫ్ కోర్స్ కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్ అంటే అప్పటికి దానికి మీనింగ్ కూడా, దానికి చాలా పాజిటివ్ మీనింగ్ మా కార్పొరేట్ వరల్డ్ లో. yes of course, commitment అంటే I'm a committed person. yes, it's like I'm so committed professional and the meaning adi ade almost of course this is all a 10 years back story చెప్తున్నాం మనం. It's not the same apparently. It has not been the same in the past few years. That is what the newcomers also tell me, that it's much better. And people, they're not letting random people open offices and say we are making a movie anymore. ఒకప్పుడు ఏంటంటే పీపుల్ యూస్ టు ర్యాండమ్లీ ఓపెన్ ఆఫీసెస్, సిట్ సమ్వేర్ అండ్ సే ఓ వి ఆర్ మేకింగ్ ఎ మూవీ, కమ్ టు ఆడిషన్ without any authenticity. yes and people don't know which is an authentic production, which is not an authentic production when you are new. Nowadays it's not happening apparently. ఇప్పుడు అవ్వట్లేదు. లక్కీగా ఏంటంటే నేను చాలా న్యూ కమర్స్ అమ్మాయిలతో మాట్లాడాను, అలా ఏం అవ్వట్లే, అందరూ చాలా తెలివిగా తెలుసుకునే వస్తున్నారు థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. పీపుల్ కి అవేర్నెస్ వచ్చింది, ఇవన్నీ కూడా వచ్చాయి బాగా. సో అప్పుడు ఏంటంటే అందులో ఏంటంటే నేను 12 years తర్వాత ఇండియాకి వచ్చా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 years తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత నేను వెళ్ళింది చిన్నప్పుడు 21 ఏళ్ళకే ఎప్పుడో వెళ్ళాను నేను. అది వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే హైదరాబాదే కొత్త అయిపోయింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి తోటి నేను చాలా సిన్సియర్ గా అక్కడ కార్పొరేట్ లాగా అందరితో హలో అండి బాగున్నారా అండి, ఓ ఇట్స్ వెరీ నైస్, ఓకే మేబీ వి ఆర్ టాకింగ్ పాజిటివ్లీ, అలా అందరినీ పాజిటివ్ గా చూడడం మొదలెట్టాను. ఎవడో నన్ను మోసం చేస్తాడన్న థాట్ తో నేను చూడలేదు. ఓకే. సో ఒక బియర్డ్ అంటే నేను ఏం చెప్పాలి, ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంతా మాట్లాడిన తర్వాత ప్రొడ్యూసర్తో మాట్లాడుతుంటే బాగుందమ్మా, బాగా చేసావు ఆడిషన్, చాలా మంచి యాక్ట్రెస్లా ఉన్నావు, థియేటర్ నుంచి కూడా వచ్చావు, మరేంటి మనకేంటి అంటే యాక్టింగ్ చేస్తున్నా కదండి అంటే కరెక్టే, కానీ ఇప్పుడు నేను నీకు ఆఫర్ ఇస్తే మనకేంటి అంటే మీరు నాకు డబ్బులు ఇస్తారు కదండి, నేను మీకు యాక్ట్ చేసి పెడతా కదా, ఐ విల్ బి వెరీ సిన్సియర్ అండి అంటే ఓకే ఓకే అంతే అంటావా, అంతే. ఆ మూమెంట్ లో స్ట్రైక్ కూడా కాదు నీకు, బట్ ఏంటంటే నేను మరి అంత డబ్బు కూడా కాదు. ఐ వాజ్ నాట్ ఎ 17-year-old కిడ్ ఆబ్వియస్లీ, ఐ హావ్ సీన్ ద వరల్డ్. సో ఒక మూమెంట్ లో నీకు ఒక సెన్స్ అయితే వస్తుంది, ఈడు అర్థం అయిపోయింది రైడ్ ఏం మనం మాత్రం కొంచెం డబ్బుగా యాక్ట్ చేసి ఏమో అండి యాక్ట్ చేస్తా కదండి, ఓకే అండి ఉంటానండి బాయ్ అండి అని వచ్చేసి
ఓ మై గాడ్, సూపర్. ఎస్. సో పెళ్లి చూపులు, నేనే రాజు నేనే మంత్రి, అండ్ ఆఫ్టర్ తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఆపర్చునిటీ. బ్యాక్ టు బ్యాక్ అన్ను నేను. ఆబ్వియస్లీ ఇట్స్ రోలర్ కోస్టర్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఒకటి హిట్ అయినంత మాత్రాన్ని నీకు లైన్ గా వచ్చేస్తాయని ఎప్పుడు లేదు. ఒకటి రెండు వస్తాయి, మళ్ళీ దెన్ యూ గో డౌన్ ఫాల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇది కదా. ప్రాబ్లం ఏమైపోయిందంటే, యాజ్ నువ్వు చెప్పినట్టు జనాలకి నేను ఎక్కడ ప్లేస్ చేయాలో అర్థం కాలే. I wasn't looking old enough to play a hero mom or a heroine's mom. I wasn't looking young enough to play a heroine's friend or a hero's younger sister or anything like that. So the only place I was fitting apparently, అంటే మన తెలుగు సినిమాలో ఉండే క్యారెక్టర్స్ చెప్తున్నా నేను. మన తెలుగు సినిమాలో there are only limited characters for women. You either have sister ఉంటుంది, వదిన ఉంటుంది, పిన్ ఉంటుంది, అత్త ఉంటుంది, అమ్మ ఉంటుంది, హీరోయిన్ పక్కన పెడతారు. సో ఈ క్యారెక్టర్స్ లో ఏంటంటే నేను అటు కానీ ఇటు కానీ దీనిలో ఉన్నాను. సో ఎక్కడ ఫిట్ చేయాలి అనేది పీపుల్ వర్ నాట్. నేనే రాజు నేనే మంత్రి చూసిన తర్వాత అరే పెద్ద మా హీరో మామ్ చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళంగానే నో షీ కాంట్ బి ఏ హీరో మామ్. అప్పటికి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్తా. ఇలా వెళ్ళను నేను చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగానే వెళ్తా. ఏ ఆఫీస్ కైనా చీర కట్టుకుని వెళ్తాను, ఇలా వెళ్ళను నేను. ఎందుకంటే ఇలా వెళ్ళానంటే నాకు ఏ రోల్ ఇవ్వరు. లేదు మ్యామ్, నేను ఫస్ట్ నేను ఏ ఆర్టిస్ట్ ని చూసి షాక్ లో అయ్యానంటే కేజీఎఫ్ మదర్ క్యారెక్టర్ అర్చన మ్యామ్. సెకండ్ మిమ్మల్ని సీరియస్లీ అసలు నేను మీ ఇన్స్టా చూసిన తర్వాత మ్యామేనా లేకపోతే వాళ్ళ డాటర్ ఏమైనా లేదు సీరియస్లీ. ఎందుకంటే పుష్ప 2లో అంటే ఆ సారీని, ఆ రోల్ ని, అంటే ఆ గెటప్ ని చూసిన తర్వాత మిమ్మల్ని స్ట్రైట్ గా ఇన్స్టాలోనే కదా, ఇలా స్ట్రైట్ గా చూస్తే ఎవరు బిలీవ్ చేయరు. మీకే ఎదురయ్యాయి కదా సిచ్యువేషన్. ఆబ్వియస్లీ నేను అదే చెప్తున్నా థింగ్ ఏంటంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు. ప్రాబ్లం ఏంటంటే నన్ను ఎవరు గుర్తు కూడా పట్టరు. ఎందుకంటే దే కాంట్ ప్లేస్ దట్ కదా. అయితే దట్స్ ఒక అడ్వాంటేజ్ నాకు. బికాస్ ఆఫ్ దట్ అడ్వాంటేజ్ ఏమైందంటే నాకు తర్వాత రోల్స్ రావడం కూడా నాకు ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు ఫ్రెష్ గానే చూడటం మొదలెట్టారు. సో ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫ్రెష్ ఫేస్ అనమాట. సో సడన్ గా చూస్తే ఏ ఈమె కొంచెం అర్బన్ లుక్ బాగుంది కదా, షీ కుడ్ బి లైక్ ఏ స్టైలిష్ సైకియాట్రిస్ట్ రోల్ బాగుంటుంది, ఆర్ షీ కెన్ క్యారీ ఆఫ్ ఏ ప్రొఫెసర్ రోల్, షీ కెన్ ఐ డిడ్ ఎ పోలీస్ ఆల్సో. సో అలాంటి చూస్తారు కొన్ని. బట్ ఆన్ ద సేమ్ హ్యాండ్ ఇటు వదిన లేకపోతే కొంచెం హోమ్లీ, ఇది పుష్పాలో ఉన్నట్టు చాలా హోమ్లీగా వదిన క్యారెక్టర్ యంగ్. సో వచ్చాయి నాకు బాగానే రోల్స్ వచ్చాయి. ఒక్క క్షణం సినిమా చేశాను అల్లు సురేష్ తో, హీరోయిన్ సిస్టర్ రోల్స్ చేశాను దాంట్లో నేను. సో హీరోయిన్ సిస్టర్ రోల్స్ వచ్చాయి. తర్వాత నెపోలియన్ అనే సినిమాలో చాలా మంచి రోల్ చేశాను, సెకండ్ లీడ్ రోల్. దానిలో నన్ను కిడ్నాప్ చేసేస్తారు. సో సో ఐ స్టార్టెడ్ గెటింగ్ దిస్. ఏ క్యారెక్టర్ కి మీరు సింక్ అవ్వట్లేదు అంటే ఒకదాని నుంచి ఒక డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఒకటే కేటగిరీస్ లేకుండా అది కూడా నిజంగా చాలా ప్లస్ మ్యామ్. అది నా అడ్వాంటేజ్ ఏంటంటే నా అడ్వాంటేజ్ ఏంటంటే ఐఎమ్ నాట్ స్టీరియో టైప్డ్. నేను టైప్ కాస్ట్ అవ్వలే. నేను టైప్ కాస్ట్ అవ్వకపోవడం ఇస్ మై అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ నన్ను ఎన్నేళ్ళు పనిచేసినా నన్ను రికగ్నైజ్ చేయరు బై ఫేస్. బికాజ్ ఎందుకంటే ప్రతిసారి నేను డిఫరెంట్గా కనిపిస్తా కాబట్టి డిఫరెంట్. ఇప్పుడు జనాలు రికగ్నైజ్ చేస్తారు, ఏ లేదు ఆ సినిమాలో ఆమె ఈ సినిమాలో ఆమె ఒక్కతే అని. అంటే ద మోర్ యూ వాచ్ ఎ ఫేస్ ద మోర్ సిమిలారిటీస్ ని ఐడెంటిఫై చేయడం మొదలెడతాం. ఇప్పుడు మీరు రాగానే చూడగానే ఏంటి అసలు మ్యామ్ నమ్రత మ్యామ్ కి సిస్టర్ లా ఉన్నారేంటి అని అనిపించింది ఒక్కసారి. అంటే నిజంగా అందులో ఉన్న పుష్ప 2లో ఉన్న మ్యామే కదా తిను అని. అంటే నేను ఇంకెవరి ఇంటికి ఇంటర్వ్యూ వచ్చాను అంటే రియల్ గా లైవ్ లో అండ్ అసలు గెటప్ కి సంబంధం లేదు. కానీ ఒక ఆర్టిస్ట్ చూడండి నిజంగా ఆ చేంజెస్ కానీ నిజంగా రోల్స్ కి కానీ అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అంటే ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ నిజంగా స్ట్రెస్ ని ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ అసలు షార్ట్ అనగానే రెడీగా ఉంటూ ఎంత కాన్షియస్ గా అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇది అవ్వగానే నెక్స్ట్ ఫిలిమ్స్ కి నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఆర్టిస్ట్ లో అంత స్క్రీన్ మీద చూపించి ఆ 2.5 hours మూవీలో మనం చూసి క్లాప్స్ కొట్టేసి లేదు అంటే ఇది బాగుంది లేకపోతే ఇక్కడ ఎక్స్ప్రెషన్ బాగాలేదు చాలా ఈజీగా జడ్జ్మెంట్ పాస్ చేస్తారు. కానీ దాని వెనకాతల హార్డ్ వర్క్ అనేది ఎవ్రీ హవర్ 365 days ఉంటూనే ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. అంటే నీకు ఎవ్రీ అవర్ హార్డ్ వర్క్ కాకుండా యూ విల్ కమ్. ఎవరైనా కూడా అంటే నేననే కాదు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్కి వచ్చి సుమన్ టీవీలో ఎంత ఫేమస్ యాంకర్ అయినా కూడా నీకు స్టోరీ నీకు ఉంటుంది. సో యూ స్టార్టెడ్ సమ్వేర్ అండ్ యూ కేమ్ టిల్ హియర్ అంటే నీ స్టోరీ అందరికీ స్టోరీ ఉంటుంది.
సో ప్రతి ఒక్కరి స్టోరీని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ గా నేనే కాదు ఎదుటివాడికి కూడా స్టోరీ ఉంటుందని రికగ్నైజ్ చేయగలిగితే చాలు, ఆ రెస్పెక్ట్ ఉంటే చాలు. నీకు ఆ స్టోరీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నీకు, బట్ ఆ రెస్పెక్ట్ ఉంటే చాలు అంట అది ఎవరికైనా కూడా. ఎస్పెషల్లీ అంటే అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఉంటుంది స్టోరీ, బట్ ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటుందంటే దెర్ ఇస్ మోర్ కాంపిటీషన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, అండ్ ఇది చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి ఇది దిస్ ఇస్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ సెక్టర్, ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి నాట్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు సర్టన్ రూల్స్ కాబట్టి there will be a lot of things that will keep happening. You just have to swim చేస్తూనే ఉండాలి అంతే. అది you can't stop swimming. కొన్నిసార్లు ఏంటంటే బాత్ లాగా కింద కొట్టుకుంటుంటాయి కాళ్ళు, జనాలకి అరే దీనికి అన్ని సినిమాలు వచ్చేస్తున్నా హిట్ అయిపోతుంది స్మూత్ గా వెళ్ళిపోతున్నాను కానీ కింద కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ ఇండస్ట్రీ త్రూ అవుట్. సూపర్. తప్పదు. పుష్ప 1 ఎలా వచ్చింది మ్యామ్ ఆపర్చునిటీ? పుష్పవన్న సో ఇలానే ఈ లైక్ లక్కీగా ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా నేను మంచి సినిమాలు చేస్తున్నాను, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఫర్ యాక్టర్స్ లైక్ అస్. ఇట్స్ అ బోన్. సో నేను చాలా వెబ్ సిరీస్ చేశాను, బ్రిలియంట్ క్యారెక్టర్స్ చేశాను, అండ్ పీపుల్ రికగ్నైజ్డ్ మీ విత్ వెబ్ సిరీస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు నన్ను ఈజీగా రికగ్నైజ్ చేస్తారు సినిమాల కంటే కూడా. రెగ్యులర్ అన్ని కంటెంట్ కన్స్యూమ్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్ గా నేను గుర్తుపడతారు, తెలుగు కంటెంట్ అంతా కన్స్యూమ్ చేసేవాళ్ళు. సో థ్యాంక్స్ టు వెబ్ సిరీస్ నా టాలెంట్ షోకేస్ చేసుకునే అవకాశం దొరికింది. ఎందుకంటే సినిమాలు నేను చేసినా కూడా వదిన, సిస్టర్, అది నీ టాలెంట్ షోకేస్ చేసుకునే అంతగా ఉండదు నీకు వదిన రోల్లో కానీ అక్క రోల్లో కానీ అత్త పిన్ని రోల్స్ లో నీకు మహా అయితే నీకు ఒక సీన్ ఒక 2 లైన్స్ పడతాయి తప్ప అదేంటంటే అది ఆపర్చునిటీ కోసం చేయాలి ఆ రోల్స్ అన్ని. అంటే టు లెర్న్ ఫ్రమ్ బిగ్ డైరెక్టర్స్, టు లెర్న్ ఫ్రమ్ బిగ్గర్ ప్రొడ్యూసర్స్, మన చుట్టూ సెట్ లో ఉన్న తోపు సపోర్టింగ్ యాక్టర్స్ రావు రమేష్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవడానికి, లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎలా డైరెక్ట్ చేస్తారని. సో అదొక లెర్నింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకోవాలి తప్ప అఫ్ కోర్స్ అది ఆ సినిమాలో చేసాము అంటే ఇమీడియట్ గా అదొక రెజ్యూమేలో యాడ్ అవుతుంది. లైక్ నువ్వు గూగుల్లో వర్క్ చేసావు, అమెజాన్ లో వర్క్ చేసావు అంటే నువ్వు ఏ వర్క్ చేసినా కూడా నీ బ్రాండ్ అనేది ఉంటుంది కాబట్టి అది నీకు హెల్ప్ చేస్తుంది. బట్ ఫర్ యూ టు బీ సాటిస్ఫైడ్ అండ్ షో నేను పర్ఫామ్ చేయగలను, ఐఎమ్ డిఫరెంట్, నాకు ఉంది స్కిల్, నాకు అది చూపించగలిగేది వెబ్ సిరీస్. సూపర్. సో ఆ చాలా వెబ్ సిరీస్ తో నాకు అది వచ్చింది. అది రావటంతో లక్కీగా ఏంటంటే సుకుమార్ సార్ ఆఫీస్ లో ఎవరో చెప్పారు అసిస్టెంట్ డైరెక్టర్, నాకు అలానే వస్తాయి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఎక్కడో చూసి అమ్మాయి చేస్తుంది ఒకసారి మనం ఆడిషన్స్ కి పిలుద్దామని. నేను ఆడిషన్ కి వెళ్తే 3 rounds ఆఫ్ ఆడిషన్స్ అయ్యాయి మైత్రిలో. 3 rounds ఆఫ్ ఆడిషన్స్ అయిన తర్వాత I was like happy. Every round of audition తర్వాత every 1 month తర్వాత I'm getting a call back అని తర్వాత I got a call back and they said look test అన్నారు. అమ్మ లుక్ టెస్ట్ దాకా వచ్చేసాం. ఇంతకీ ఆడిషన్ కి ఏ క్యారెక్టర్ చేయించారు? మదర్ క్యారెక్టర్. ఓ ఫస్ట్ మదర్ క్యారెక్టర్. ఓకే. సో ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ మదర్. అప్పటిదాకా నేను అమ్మ చేయలేదు. అంటే అమ్మ అంటే చిన్న పిల్లలకి అమ్మ చేశాను, లైక్ హీరో యంగర్ వర్షన్ కి మదర్, హీరోయిన్ యంగర్ వర్షన్ మదర్, లేకపోతే పిన్ని అత్త చిన్న హీరో అండ్ హీరోయిన్స్ కి మామ్ చేయలేదు నేను అప్పటిదాకా. అంటే నన్ను సెలెక్ట్ చేసుకోలేదు, చేసుకున్నా కొన్ని నేను రిజెక్ట్ చేశాను. దట్ వీళ్ళకి నేను అమ్మలా కనిపించనేమో అని. అంటే నాకు కూడా కొంచెం ఉండింది. ఒకసారి నేను నా భయం ఏముండిందంటే నేను థియేటర్ నుంచి వచ్చేసాను, నువ్వు అమ్మమ్మ చేయమన్నా చేస్తాను, నాకు ఆ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం నాకేమనిపించిందంటే ఒక్కసారి అమ్మ క్యారెక్టర్స్ చేస్తే టైప్ కాస్ట్ చేస్తారు, ఇంకా నాకు వేరే చేసే అవకాశాలు ఉండవు, అమ్మనే వస్తూ ఉంటాయి, వేరేలాగా చూడరు నిన్ను ఇంకా అన్న భయంతో నేను చాలా అమ్మ క్యారెక్టర్స్ రిజెక్ట్ చేశాను. హీరో మదర్, హీరోయిన్ మదర్. పుష్ప వచ్చిన తర్వాత ఇంకా అమ్మ ఏంటి అమ్మమ్మనే చేద్దాం డిసైడ్ అయిపోయి ఆడిషన్స్కి వెళ్ళాను. లుక్ టెస్ట్ లో ఐ వాజ్ రిజెక్టెడ్. I was rejected in the look test. యంగర్ మదర్, ఓల్డర్ మదర్ గెటప్ అన్ని వేశారు, డైలాగ్స్ అది ఇచ్చారు. మరి నాలో ఓల్డర్ మదర్ అమ్మతనం లేదో లుక్ లేదో వాట్ ఎవర్, I was rejected either way. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ బట్ దెన్ ఐ థాట్ ఇట్స్ ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లుక్ మూలాన్ని రిజెక్ట్ అయితే అంత బాధపడకూడదు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ కి ఒక మైండ్ లో ఉంటుంది, దానికి నువ్వు మ్యాచ్ అయ్యావా లేదా చూసుకుంటాడు. ఇప్పుడు ఆయనకు మ్యాచ్ అయ్యేలాగా మనం పుట్టాం కదా, మనం ఉన్న దాంట్లో కొన్నిటికి మ్యాచ్ అవుతాం, కొన్నిటికి మ్యాచ్ అయ్యాం. సో నేను అది పర్సనల్ గా తీసుకోను. సో అది ఐమ్ లైక్ ఓకే, నాకు యాక్టింగ్ బాగాలేదని రిజెక్ట్ అయితే మాత్రం నేను చాలా బాధపడిపోతాను. లుక్ మ్యాచ్ అవ్వలేదని అయితే ఐఎమ్ ఓకే, ఆయన మైండ్ లో ఉన్న లుక్ కి నేను మ్యాచ్ అవ్వలేదు, సమ్వన్ ఎల్స్ విల్ మ్యాచ్ అనుకుని సాటిస్ఫై అయిపోతాను. సో అది ప్రాబ్లం లేదు నాకు. సో నేను సర్లే ఇంకా ఆపర్చునిటీ పోయింది అనుకున్నాను, కొంచెం డిసప్పాయింట్ అయినా, అరే ఆపర్చునిటీ పోయింది అని చెప్పి డిసప్పాయింట్ అయినా అయిపోయింది. ఆఫ్టర్ 1 year
నాకు ఒక కాల్ వచ్చింది ఒక రోజు. అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ అని ఉంటారు, ఆయన్నే నాకు ఫస్ట్ ఇనిషియల్ రౌండ్స్ ఆడిషన్స్ అని చేసి బిందు గారు ఫ్రీ ఉన్నారా ఈ రోజు అంటే, లక్కీగా ఐ వాజ్ నాట్ ఇన్ ఎనీ షూట్ దట్ డే, ఇంట్లో నిద్రపోతున్నాను నేను. అయితే ఫ్రీ ఉన్నారా అంటే, ఒకసారి సుక్కు సార్ సాది స్టూడియోస్కి రమ్మన్నారు, ఇక్కడ షూట్ అవుతుంది, ఒకసారి రమ్మంటున్నారు సార్ మిమ్మల్ని. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఒక లుక్ వేసి అది అంతా వేసి చూసి, ఇంకా డార్క్ చేయండి ఫేస్, ఇంకా నూనె పెట్టి జడేయండి, ఇట్లా మార్చండి అట్లా అంతా మార్చిన తర్వాత అనుకున్నా ఏంటి అంటుంటే, వదిన క్యారెక్టర్ ఉంది దానికోసం చూస్తున్నా సార్ అంటే, హమ్మయ్య అనుకున్నాను. అది చేశారు, గెటప్ షార్ట్ లోకి వచ్చేయమన్నారు. మదర్ పొజిషన్ కాస్త సేమ్ డే అంటే నేను అక్కడికి షూటింగ్ కి వెళ్తున్నా నేను అనుకోలేదు, సార్ ని కలవటానికి వెళ్తున్నా అనుకుని వెళ్ళాను నేను. నో ఎక్స్పెక్టేషన్స్, నో అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు ఐ హోప్ దిస్ క్యారెక్టర్ కి నేను సెలెక్ట్ అయితే బాగుండని అప్పుడు అనుకున్నా. బట్ ద సేమ్ డే హీ సెంట్ మీ ఇన్ టు ద షార్ట్. సో హీ షార్ట్ ఇట్ దట్ డే. ఆ డే షూట్ చేసా, నెక్స్ట్ డే షూట్ చేసా, 2 days షూట్ చేసా పుష్పవన్కి, అంతే. సూపర్, అసలు సూపర్. కానీ ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఓకేనమ్మా మనం చేస్తుంది అంటే, ఇంకొకసారి అది చేద్దామా, లేకపోతే ఇలాగే కూర్చుందామా, ఇలా సైడ్ కి పెడదామా, లేకపోతే ఈ పొజిషన్ కరెక్టేనా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది 100% ట్రూగానే ఉందా, మళ్ళీ ఏమైనా చెక్ చేస్తారేమో అని. నేనా కొంచెం అలవాటే నాకు అది, కానీ ఇది మరి ఇంకా నేను ఇవన్నీ వదిలేసాను కొంచెం ఇంటర్వ్యూలో కాదు కదా, ఇంటర్వ్యూలో చెక్ చేయను. అప్పటికే నువ్వు కంఫర్టబుల్ అన్నావా లేదా అంటే, ఇప్పుడు నేను హోస్ట్ లాగా ఫీల్ అయ్యాను నేను. అందుకే నువ్వు కంఫర్టబుల్ ఉన్నావా లేదా, వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారా లేదా అని ఆలోచిస్తున్నాను నేను, ఎందుకంటే నాకు హోస్ట్ ఫీలింగ్ వచ్చింది. పర్వాలేదు, సేఫ్ అయితే. నాకు కొంచెం ఉందిలే ఓవర్ థింకింగ్, కొంచెం గీకి పీకడాలు. లేదు, సుకుమార్ సార్ ని అంటే లైక్ ఏ డైరెక్టర్ అయినా సార్ కూర్చునేది కరెక్టేనా, ఇంకొంచెం చెప్పాలా, లేకపోతే ఆల్రెడీ అంటే మీటర్ తెలుసుకోవాలి కదా డైరెక్టర్ తో. ఇప్పుడు ఏమైతుందంటే, సెట్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఒకటి అనుకుంటాం, ఆ క్యారెక్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫీడ్ చేస్తారు, ఆ క్యారెక్టర్ ఇలా అనుకుంటుందని ఫీడ్ చేస్తారు. కానీ ఆ ఫీడ్ లో ఒక యాక్టర్ అన్నాక నువ్వు ఎక్స్ట్రాగాను యాక్ట్ చేయొచ్చు, సటిల్ గాను యాక్ట్ చేయొచ్చు, కొంచెం దానికి మధ్యలో కూడా యాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ సినిమా మొత్తం స్టోరీ నీకు తెలియదు, మొత్తం మీటర్ ఏంటో నీకు తెలియదు, ఆ సినిమా మైండ్ ఏముందో డైరెక్టర్కి తెలియదు. నువ్వు చేసావనుకో సడన్ గా అది ఓవర్ యాక్టింగ్ అయిపోవచ్చు, లేదా సటిల్ గా చేసావనుకో ఈ అమ్మకి యాక్టింగే రాదా ఏంటి అసలు లోపల ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లే అనుకోవచ్చు మరీ సటిల్ గా చేస్తే. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ జానర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మీటర్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ డైరెక్టర్కి ఒక్కొక్క మీటర్ ఉంటుంది. సో ఆ మీటర్ తెలుసుకోవడానికి ఇనీషియల్ గా ఫస్ట్ 2 days, ఫస్ట్ 1 day టైం పడుతుంది అది. సో అప్పుడు తప్పనిసరిగా నేనే అడుగుతా, సార్ అంటే వాళ్ళకి చెప్పాలి కదా, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ more than this, I'm capable of giving you much subtler expressions also. నేను ఐఎమ్ కేపబుల్ ఆఫ్ బోత్ అని చెప్పడం కోసం నేను వాళ్ళకి అడుగుతాను అనమాట స్టార్టింగ్స్. ఒకసారి నాకు ఆ మీటర్ తెలిసిపోయింది అంటే దెన్ ఇంకా పర్వాలేదు, వెళ్ళిపోతాను ఫ్లోలో. సుకుమార్ సార్ని అడిగారు, సార్ ఇంతేనా నా క్యారెక్టర్ అని? డెఫినెట్ గా అడిగాను సార్, అప్పుడు అడిగాను నేను. అది పుష్ప 1 లో అయిపోగానే, షార్ట్ అయిపోగానే కూడా అడిగాను నేను ఆయన్ని. సార్ నేను ఏమనుకున్నాను, షార్ట్ అయిపోగానే ఆయన షార్ట్ లో పెట్టి నన్ను స్క్రీన్ టెస్ట్ చేస్తారంటారు అనుకున్నా. స్క్రీన్ టెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ టేక్ అంటే టేక్ ఏ అన్నారు సార్. అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ టేక్ ఏ అన్నాడు. ఓ నైస్ అనుకున్నాను, కానీ అయినా కూడా కొంచెం డౌట్ అనమాట మనకి. అంటే మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, మరీ షార్ట్ లోకి తీసుకెళ్ళి అది టేక్ అంటే గెటప్ వేసి సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సెలెక్ట్ అయ్యాను, టేక్ చేసిన తర్వాత సెలెక్షన్ టేక్ చేసాను. ఓకే అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ డే షూట్ దాకా ఏం మాట్లాడలేదు. సెకండ్ డే షూట్ కూడా అయిపోయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ ని అడిగితే, చెప్తామండి ఇంకేమన్నా ఉంటే క్యారెక్టర్ అన్నారు. సార్ని అడిగా, సార్ ఇంతేనా అంటే, ఇంతేనా సార్ క్యారెక్టర్, ఇంతేనా, ఇంతకంటే లేదా క్యారెక్టర్ అంటే, ఇలా చూసి ఒకసారి ఉంటుంది 2లో ఉంటుంది, 2లో ఉంటుంది. పాప అది గుర్తుపెట్టుకొని 2లో లేదండి నా ఉద్దేశంలో ఫ్యామిలీ 2 ఈజ్ అబౌట్ ఫ్యామిలీ అని రాసుకుని ఉంటారు ఆయన మైండ్ లో ముందరే. లేకపోతే పావని క్యారెక్టర్ ఉండదు కదా అక్కడ. పావని ఉంది 1లోనే, పావనిని యంగ్స్టర్ కి చూపించి చిన్నాన్ని సపోర్ట్ చేస్తున్న చూపించారంటే ఆయన మైండ్ లో ఆల్రెడీ ఉంది పావనిని యూజ్ చేసుకుని స్టోరీ అరౌండ్ వీవ్ చేయాలి అని. 2లో అసలు కంప్లీట్ అసలు ఫ్యామిలీ రోల్ అంతా ఉన్నారు కదా. ఫ్యామిలీ లక్కీగా ఉంది, అంటే టెంపుల్ దగ్గర కానీ, జాతర దగ్గర కానీ, ఆల్మోస్ట్ అంటే ఇంపార్టెంట్ ప్రతి సీన్స్ లో ఉన్నారు మీరు. పుష్ప, శ్రీవల్లి అండ్ ఫ్యామిలీ ఉన్నాయి, ప్రతి ఇంపార్టెంట్ షాట్ లో కూడా ఉన్నారు. మై మెయిన్ సీన్ వాజ్ లైక్, అంటే ఉండడం వరకు ఉంటాము, ఆబ్వియస్లీ పెద్ద సినిమాలో ఉంటాము, ఏం చేస్తాం అన్నది పాయింట్. ఉండడం అన్ని పెద్ద సినిమాల్లోనూ ఉండే ఛాన్సెస్ దొరుకుతాయి.
బట్ ఉన్నప్పుడు ఎంతమంది చూస్తారు అన్నది మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం అంతా ఎంతమంది చూస్తామని చెప్పి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్, అత్తల్ని పిల్లి, ఇట్స్ అ కామన్ థింగ్. బట్ ఆ ఒక్క సీన్ వచ్చింది చూసావా, వేర్ నేను వెళ్ళి అడుగుతాను, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను పుష్ప అని, దట్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. నాకు అలా ఒక్క సీన్ చాలు నాకు ఒక సినిమాలో టు షో దట్ ఓకే లుక్ ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ కేపబుల్ అని చెప్పడానికి. చూసారా, సో ఆ ఒక్క సీన్ ఇస్ మై సీన్. కాదు లేదు ఇంటి పేరోడు కాదు అన్న వైఫ్ వెళ్ళి పుష్ప ఇలా జరిగింది అని వాళ్ళ హస్బెండ్ కాకుండా మా ఆయన ఏం చేయలేకపోయాడు, కూర్చున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పడం, వెళ్ళి ఏదో చేయను. కానీ అసలు మెయిన్ అసలు లాస్ట్ ఆ 20 minutes అందరికి జాతర అన్నారు కానీ జాతర కాదు, అమేజింగ్ కదా అసలు అదైతే టూ మచ్. అసలు అది సెట్ లో ఉన్నప్పుడే మాకు గూస్ బంప్స్ వచ్చాయి. దట్ వాజ్ అమేజింగ్, దట్ వాజ్ అమేజింగ్. మేము సెట్ లో ఉన్నప్పుడే ఇదైతే హైలైట్ అనుకున్నాం మేము. అంటే మాకు తెలియదు వేరేది ఫాసిల్ గారి సీన్స్ అవన్నీ ఎలా ఉంటాయో తెలీదు అనుకున్నాం. అవి ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇది మాత్రం డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు గో బాంకర్స్ వెళ్ళిపోతారు జనాలు. ఎంత జరిగింది అదే. పావని ఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ పావని ఈస్ గాట్ ఎ వండర్ఫుల్ రోల్. నిజంగా అసలు మంచి కీ రోల్ వచ్చింది. పుష్ప 3 ఎప్పుడు మ్యామ్? తెలీదు, ఎవరికి తెలీదు. పుష్ప 3 అది కూడా సస్పెన్స్ గానే ఉంచారు. అంతే కదా. పుష్ప 2 అయిపోద్దేమో అనుకున్నాం, పుష్ప 3 అనగానే ఓహ్ ఇంకా పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి ఉన్నారు. I know that last frame, Mulletwari frame was like that was a fun day for us, last day of shoot. Okay. That was our last day of shoot. అది బాగుండింది. అది అంటే మంచిగా అనిపించింది. లైక్ ద హోల్ ఫ్యామిలీ ఫోటో ఏదో పాత సినిమాలో పెట్టినట్టు ఒక రకమైన ప్రైడ్ అనమాట. వి ఆర్ దేర్ ఇన్ దిస్ ఫ్యామిలీస్ ఫోటో, పుష్పరాజ్ ఫ్యామిలీ ఫోటో. సో అల్లు అర్జున్ గారితో ఏమైనా కమ్యూనికేట్ అయ్యారా అంటే లైక్ ఏమైనా బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్? యా యాక్చువల్లీ నా పుష్ప 2లో 1లో నాకు ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్. హలో మామూలు దూరం నుంచి హలో చెప్పడం తప్ప. సో 2లో నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ నా సీన్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన సీన్, నా ఏడుపు సీన్. సో నేను ఎంటర్ అయితేనే నన్ను డంప్ చేసేసారు, ఇట్లా త్రో చేశారు సార్ అక్కడికి. నాకేమో ఫుల్ టెన్షన్. సెట్ ఏమో పెద్ద సెట్, ఇంతమంది ఉన్నారు, గోల. సరే వాళ్ళేమో నేను 1 చేశారు కదండి, నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే 2.5 ఏళ్ల క్రితం చేశాను, ఇప్పుడు సడన్ గా వచ్చి మీరు ఫస్ట్ డేనే నాకు తెలుసు ఇది ఒక్కటే సీన్ ఉంటుంది నాకు సినిమాలో అని కూడా నాకు తెలుసు. This is the only scene for me. The rest or I will probably be a spectator మాత్రమే నేను, బట్ దిస్ ఇస్ మై సీన్ అని. సో అదేంటంటే ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది నాకు, బికాజ్ ఈ ఒక్క సీన్ ఆపర్చునిటీ ఇచ్చారు చెయ్యాలి అన్న ప్రెషర్ ఎక్కువ. సో నేనైతే ఆ రోజు సార్ని, సార్ ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడికి వస్తా కదా సార్, బాగా ఏడ్చేసిన తర్వాత కుళ్ళి ఏడ్చేసిన తర్వాత ఉన్న ఐసా, లేకపోతే అప్పుడు ఏడుస్తూ ఉండాలా, లేకపోతే జస్ట్ టీయర్స్ అలా కళ్ళల్లో తిరుగుతూ ఉండాలా అని అడిగా. ఇలా చూసాడు నన్ను, నీకు ఆ టైంలో ఎలా అనిపిస్తే ఫీల్ అవ్వు లోపల నుంచి, అది నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అన్నారు. అతనికి ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే బీయింగ్ యువర్ క్యారెక్టర్ అంటున్నారు ఆయన. బీయింగ్ యువర్ క్యారెక్టర్, ఫీల్. నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడ విన్నావు, వచ్చావు ఇక్కడికి. సో అది ఫీల్ అయ్యి నువ్వు ఆల్రెడీ తర్వాత పుష్ప వస్తాడు, నువ్వు తల్లి దగ్గర ఏడ్చావు అని చూపించరు. బట్ దట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ రైట్. తల్లి దగ్గర ఆల్రెడీ ఏడ్చేసి ఉంటాను నేను, తల్లి దగ్గరకు వచ్చి తల్లిని బతిమాలేసి ఉంటాను నేను. ఆ తర్వాత తను సరే నువ్వు టెన్షన్ పడకు నేను పుష్పకి చెప్తానని ఉంటుంది, అందుకే వెళ్ళి పుష్ప డోర్ కొట్టుంటుంది. సో అప్పుడు ఏంటి, నేను ఆల్రెడీ కుళ్ళి ఏడ్చేసానా, లేకపోతే అప్పుడే ఏడుపు స్టార్ట్ చేశానా, లేకపోతే ఇంకా నా కళ్ళలో నీళ్లు తిరుగుతూ నేను చెప్పాలనుకుంటున్నా చెప్పలేక ఏడుస్తున్నానా, అది ఏ లెవెల్లో ఉండాలన్నది వినేవాడు. నీ అమ్మ నీకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనుకుంటాడు. అలా అనుకోరు, క్వశ్చన్ బ్యాంకే ఇక్కడ ఉన్నారు అనుకుంటారు. డౌట్స్ బ్యాంక్ అన్నారా క్వశ్చన్ బ్యాంక్? నాకేంటంటే నేను ఎక్కువ థింక్ చేసేస్తా అనమాట నేను. సో నేను ఆ బ్యాక్ స్టోరీ ఆలోచించి సార్ అడిగినప్పుడు, సార్ నీకు ఆ టైంలో ఎలా చెప్పలేదు, మీరే ఆలోచించేసారు ఈ బ్యాక్. అంతే కదా, అందుకే అడిగాను ఆయన. సార్ నేను మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్స్ అదే అడుగుతా, దీని ముందర ఏం జరిగిందని అడుగుతా వాళ్ళని, ఎప్పుడూ అడుగుతా నేను. దీని ముందర ఏం జరిగింది, ఆ జరిగిన దాన్ని మీరు తీస్తారా తీయరా, తీస్తే అది వేరు, అక్కడ ఏం చేసామో దాని కంటిన్యూటీలో ఇక్కడ ఉండాలి, ఆ ఎమోషన్ అనేది కంటిన్యూ అవ్వాలి. తీయలేదనుకో నేను ఆ ఎమోషన్ అట్లీస్ట్ ఫీల్ అయ్యి కంటిన్యూ చేయాలి. సో థియేటర్ చాలా ఎక్కువ చేశారండి మీరు. సో మొత్తానికి ఏదో చేశాను అక్కడ, అది చేసింది కనిపించింది ఏదో ఒకటి కాదు.
కానీ చించేశారు. సో యాక్చువల్లీ నువ్వు అడిగిన క్వశ్చన్ గా ఆన్సర్ చెప్పలేదు నేను. చూడు ఇది ఎందుకు చెప్పానంటే ఆ రోజు అయిపోయిన తర్వాత నాకు బన్నీతో నాకు ఐ కాంటాక్ట్ లేదనమాట. సో నేను కెమెరాని చూస్తాను, బన్నీ కెమెరా చూస్తాను. బన్నీతో ఒక సెకండ్ సీన్ లో ఐ కాంటాక్ట్ అవుతుంది. బన్నీ సార్ సెట్ మీదకి వచ్చినా కూడా బన్నీ సార్ డోంట్ మైండ్ ఫ్యాన్స్, నేను బన్నీ అని అంటున్నా బికాస్ ఈస్ లాట్ యంగర్ దెన్ మీ. సో సో ఎదురుగుండా సార్ అని పిలిచినా కూడా అప్పుడప్పుడు అనాలనిపిస్తుంది. ఫీల్ లైక్ మనవాడు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లా అంటే కొడుకు కదా, మనవాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సో క్యారెక్టర్ లో ఉన్నప్పుడు అది సార్ రాదు, మాట్లాడినప్పుడు వస్తుంది సార్. సో మధ్య మధ్యలో మేనేజ్ చేస్తూ ఉంటాను, కోపాలు తెచ్చుకోకండి. సో ఆయన సెట్ లోకి వచ్చినప్పుడు హీఈస్ ఇన్ ద క్యారెక్టర్, ఆల్వేస్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ నేను ఆల్రెడీ అప్పటికి హాఫ్ డే రిహార్సల్స్ చేస్తున్నా. హాఫ్ డే రిహార్సల్స్ చేసేసా, ఏడ్ చేసి హాఫ్ డే రిహార్సల్స్లో కూడా. మరి రిహార్సల్స్లో కూడా ఏడవకపోతే సార్ అప్పుడే చూసి చెప్తారేమో ఇది తక్కువ ఇది ఎక్కువ, ఇది ఇలా కాదు ఇలా అని. సో రిహార్సల్స్లో హాఫ్ ఇచ్చాను అనుకో, ఆయనకి ఎలా తెలుస్తుంది నేను ఏం చేస్తాను యాక్చువల్ టెక్లో. సో అప్పుడు కూడా ఏడ్ చేసేదాన్ని రిహార్సల్స్లో కూడా. సో ఆ రోజంతా హాఫ్ డే రిహార్సల్స్ ఆల్రెడీ ఏడ్ చేశా కాబట్టి సార్ వచ్చినప్పుడు నేను ఇంకా ఇమోషన్లోనే ఉన్నా అనమాట. దీనిలోనే ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్. ఇంకా బయటకు వచ్చేస్తే మళ్ళీ దానిలోకి వెళ్ళటం కష్టమేమో అని ఆ ఫీల్డ్లోకి. సో దానిలోనే ఉన్నా. ఆయన నన్ను చూసాను ఇలా అనుకున్నాం, అయిపోయింది అంతే. వి బోత్ వర్ డూయింగ్ సీన్, హీస్ ఇన్ ద క్యారెక్టర్, ఐఎమ్ ఇన్ ద క్యారెక్టర్. అయిపోయింది. మాట్లాడలేదు, హలో చెప్పలేదు, స్మైల్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ప్యాకప్ అయిపోయిన తర్వాత నేను నా కాస్ట్యూమ్, నా డ్రెస్ మార్చేసుకుని నార్మల్ నా ఈ పైజామాస్, అదే చెప్తాను, నా రెగ్యులర్ పైజామా టీషర్ట్ లోకి వచ్చేసి నేను కోఆర్డ్స్ లోకి ఉన్నాను. కోఆర్డ్స్ లోకి వచ్చేసి నేను మొత్తం అంతా తీసేసి బయట నుంచి నా కారు కోసం వెయిట్ చేస్తున్నాను. అంతలో బన్నీ సార్ కారు ఇలా వెళ్తుంటే ఇలా చూసి ఇలా స్మైల్ ఇచ్చాను. స్మైల్ రాలే నాకు, బ్యాక్ కారు ఇలా వెళ్ళిపోయింది. సర్లే గుర్తుపట్టలేదు అనుకున్నాను నేను. కారు ఆగింది. కారు ఆగంగానే ఓకే ఆయన ఎవరు అని అనుకుని ఉంటారే, మరీ హాయ్ చెప్పి స్మైల్ ఇచ్చా కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వదినా అన్నా. ఇట్లా అంటే అయ్యో గుర్తుపట్టానండి అని తన కార్లోనే కూర్చుని చాలా బాగా చేశారు. వెరీ నైస్ యాక్టింగ్, చాలా సటిల్ గా స్టేడ్ గా బాగా చేశారు. చాలా ఐ రియల్లీ లైక్ ఇట్ అంటే థ్యాంక్ యూ సో మచ్. సార్ రష్మిక గారు అసలు షీఈ్ అ స్వీట్ హార్ట్. షీఈ్ అ స్వీట్ హార్ట్. షీఈ్ లైక్ మామూలుగా ఇప్పుడు నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం అలానే ఉంటుంది సెట్ లో. ఓకే, సెట్లో అలానే ఉంటుంది. సెట్లోకి రాగానే అందరినీ హక్ చేసుకుంటూ అవుతుంది, తనే వచ్చి పలకరిస్తుంది. నువ్వు మర్చిపోయి నువ్వు ఎక్కడైనా బిజీగా ఉన్నా తనే వచ్చి పిలిచి మరీ హలో అని పలకరిస్తుంది, నవ్వుతుంది, చక్కగా ఉంటుంది. మాతో పాటు మేము ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ లో నుంచున్నా అక్కడ ఫైట్ జరుగుతుంటే తను అంతసేపు పాపం బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఉంటుంది. కంప్లైంట్ చెయ్యదు, సరదాగా కబుర్లు చెప్తుంది అందరితోనూ. అసలు ఎక్కడ హీరోయిన్ తో పనిచేస్తున్న ఫీలింగ్ ఉండదు నీకు, జస్ట్ ఎనీ అదర్ కో ఆర్టిస్ట్ తో పనిచేస్తున్నట్టే ఉంటుంది. షీఈ్ అ స్వీట్ హార్ట్. సూపర్. అండ్ సుక్కు సార్ గురించి ఏం చెప్తాను చెప్పు. ఆయన చాలా మనసు చాలా సెన్సిటివ్ అండ్ మంచిది అయింది. అంటే ఆయన ఎట్లా అంటే చాలా సాఫ్ట్, కానీ సెట్ లో హీఈస్ లైక్ లాస్ట్. ఆయన ఎప్పుడు ఏదో దునియాలోనే ఉంటారు సెట్ లో. మధ్యలో పిలిచేదని అడిగితే ఆయన పలకని కూడా పలకట్లే. చూసి ఇందాక నువ్వు అడిగావు కదా అని ఒక 10 నిమిషాలు వచ్చా. హీస్ బిజీ, హీస్ ఆల్వేస్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇస్ ఇన్ మైండ్ అనమాట. ఆయన మైండ్ లో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, చర్న్ అవుతూ ఉంటుంది. అండ్ ఈజ్ అ వెరీ నైస్ అండ్ సెన్సిటివ్ పర్సన్. అఫ్ కోర్స్ మధ్యలో కోపాలు కూడా వస్తాయి అనుకో, ఎందుకు రాదు. కానీ ఎక్కడో ఏదో ఎన్నిసార్లు చెప్పినా కూడా టైం అయిపోతూ ఉంటుంది, ఫోకస్లు పడవు, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే ఏదో అవుతుంది, అప్పుడు కోపం వస్తుంది ఆయనకి. ఇది చెప్పకూడదు కానీ ఒకసారి ప్యాడాక్కని మైక్ విసిరేస్తారు. నేను ఉన్నప్పుడు విసిరేది, తర్వాత విన్నాను చాలా సార్లు అయింది అది. నేను లేనప్పుడు కూడా భయపడ్డాం. కానీ ఇమీడియట్ గా విత్ ఇన్ 5 minutes he will like become normal. And he's like సో ఇది అని అందరితో మళ్ళీ మంచి మాట్లాడతారు. సో he's a sweetheart. He's a sweetheart. సూపర్. అండ్ మీకు ఇంకెవరు బాగా నచ్చారు అంటే లైక్ ఎంటైర్ పుష్ప 2లో? ఎంటైర్ పుష్ప 2లోనా? ఎంటైర్ పుష్ప 2లో everyone is I think everyone did a great job. తారక్ ఇస్ వండర్ఫుల్. ఐ మీన్ అతని కళ్ళలా ఉంటాయి కానీ పాపం బయట చాలా సాఫ్ట్ పర్సన్. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అర్థమైంది, అయ్యో ఇతను ఇంత ప్లెజెంట్ గా ఇంత కూల్ ఉన్నారేంటమ్మా అని. కళ్ళు చూస్తే భయమేస్తుంది కానీ అది కూడా ఆ షార్ట్ లోనే. బయట మళ్ళీ చాలా రొమాంటిక్ ఐస్ ఉన్నాయి. సో హీస్ వెరీ సాఫ్ట్ అండ్ నైస్ గై. హీస్ వెరీ సాఫ్ట్ అండ్ నైస్ గై. బాగా మాట్లాడతారు. హీస్ వెరీ నైస్.
అజయ్ గారు, ఆబ్వియస్లీ ఐ హావ్ టు టెల్ అబౌట్ అజయ్. అజయ్ గురించి చెప్పాలి. అజయ్ డెఫినెట్ గా హ్యాస్ బీన్ మై సపోర్ట్ ఆన్ ద సెట్స్ అన్నమాట. లిటరలీ అంటే నేను అడిగే డౌట్స్ కి చూసి నీకు అవసరమా, ఏమన్నా చేయొచ్చు కదా, ఎక్స్ట్రాలు ఎందుకు క్వశ్చన్లు అడుగుతావు, చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోకుండా అంటే. అలా కాదు అజయ్ గారు, ఇప్పుడు ఇది ఉంది కదా, వాళ్ళు ఇందాక అది అక్కడ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు అంటున్నారు కంటిన్యూటీ ఎలా అవుతుందండి అంటే, నీకెందుకు నువ్వు చెప్పింది ఇక్కడ ఉన్నారు కదా ఇంతమంది, అవసరమా, వాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వు కరెక్ట్ చేయకపోతే వాళ్ళు చెప్తారు కదా, నీకెందుకు. ఈజ్ వెరీ స్వీట్ అనమాట. ఈజ్ లైక్ చెప్పుని చేసుకుంటూ వెళ్ళిపో అంటే. నా క్వశ్చన్ బ్యాంక్ కి ఆయన అసలు ఏమీ మాట్లాడకుండా, ఏమీ అడగరు, ఏమీ చేయరు. సార్ ఎస్ సార్, అలా కాదా చెయ్యి, నువ్వు ఇందాకట్లా కాదు ఇలా చెయ్యి అన్నారు కుమార్ సార్. ఎస్ సార్ అంటే, కాదజయ్ నువ్వు సార్ ఇందాక నేను అలానే చేయమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మార్చారు అంటే, అవును మార్చారు, చెప్పారు, తలొప్పేసాయి, నీకేంటి ప్రాబ్లం అని. నేనైతే ఎలా అంటే, సార్ మరి మీరు ఇందాక అలా చెప్పారు కదా అంటే, ఓహో నేను అలా చెప్పానా, లేదు ఇప్పుడు ఇలా చెయ్యి అంటే, నువ్వు ఎందుకు అలా చెప్పావు అని అడుగుతావు అంటారు అజయ్. నాకేమో నోరు ఆగదు, ఆయనకేమో నోరు తరవదు. మంచి కాంబినేషన్ అనమాట. సూపర్. అండ్ ఆఫ్టర్ ఈ ఫిలిం రిలీజ్ తర్వాత చాలా ఎక్సైటెడ్ గా ఉండుంటారు. December 4th కి ప్రీమియర్ షోస్, 5th నుండి మూవీ థియేటర్స్ కంప్లీట్ వరల్డ్ వైడ్ పాన్ ఇండియా ఫిలిం అది ఇది అని చూసిన తర్వాత లైక్ ఫస్ట్ సార్ ఏమన్నారు, మీ హస్బెండ్ ఏమన్నారు, మీ కిడ్స్ ఏమన్నారు? ఏమి అనరు, కాంప్లిమెంట్స్. మా ఇంట్లో బేసిక్ గా ఏంటంటే దెర్ ఈస్ నో రియాక్షన్ ఆన్ మై. ఇనిషియల్ గా నేను చేసిన ఫస్ట్ 2-3 మూవీస్ జస్ట్ కమ్ టు థియేటర్ అని అందరు కలిసి చూసేవాళ్ళు. బట్ ఆఫ్టర్ ఇట్స్ బిన్ 10 years కదా, సో చెప్పా కదా 40 projects, ఇది ఎనీ అదర్ జాబ్ అయిపోయింది వాళ్ళకి. వెళ్తున్నారు అంటే వర్క్ వెళ్ళి వస్తుంది, రిలీజ్ అయింది అంటే అవును రిలీజ్ అయిందట అంటే, ఓ అవునా గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, ఏ లేదు హిట్ అయింది అందరు నన్ను పొగుడుతుంటే, అవునా వండర్ఫుల్, గుడ్ ఫర్ యూ. ఇంతకీ పుష్ప 2 అందరూ చూసారా ఫ్యామిలీ? లేదు ఇంకా చూడలేదు. మా అమ్మాయికి ప్రీ బోత్స్ జరుగుతున్నాయి, సో అది అవ్వంగానే చూద్దామని వెయిట్ చేస్తున్నాం. ప్రీ బోత్స్ జరుగుతున్నాయి, కానీ నేను ఆల్మోస్ట్ సగం రీల్స్ లో చూసేసాను. అందరూ రీల్స్ లో పెట్టేశారు అన్ని. బట్ దట్స్ ఓకే, థియేటర్ ఎక్స్పీరియన్స్ కదా. యా, సో మా వాళ్ళు పెద్ద అంత ఇది అంత దేనికి అంత ఓవర్ ఎక్సైట్ అవ్వరు ఇంట్లో పెద్ద అంత. ఇట్స్ ఎనీ అదర్ జాబ్ ఫర్ దెమ్. ఎవరైనా వాళ్ళతో తన్ని, మా అమ్మాయిని మీ అమ్మ దీంట్లో ఉంది దాంట్లో ఉంది అంటే, అవును అని, అమ్మ నువ్వు ఏదైతే సిరీస్ చేసావంటే ఎవరో అడుగుతున్నావు నన్ను స్కూల్లో అంటుంది. బట్ అంత దే ప్రిటీ అంటే అంత పెద్ద పట్టించుకో, అంత ఎక్సైట్ అవ్వరు. ఏదైనా హిట్ అయ్యి బాగా హిట్ అయిందంటే కంగ్రాచులేషన్స్, గుడ్ ఫర్ యూ, హిట్ అయిందట కదా, సో ఇట్ విల్ హెల్ప్ యువర్ కెరియర్ అన్నట్టే చూస్తారు తప్ప ఎవరికి ఏమి ఓ పెద్ద అయిపోయే టైపులు కాదు ఎవరు. ఓకే. సో ఫ్రెండ్స్ కాల్స్ వస్తాయి. కొందరు ఫ్రెండ్స్ హూ ఆర్ లైక్ సినిమా బఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్సైట్ అయిపోతారు. సినిమా బఫ్స్ ఉన్న ఫ్రెండ్స్ ఎక్సైట్ అయిపోతారు. కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, దే ఎంకరేజ్ మీ. దే ఆర్ లైక్ నేను చేసిన ప్రతి సినిమా చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో వాళ్ళందరూ దే విల్ బి ఎక్సైటెడ్, హే కంగ్రాట్స్, నువ్వు ఫైనల్లీ చూడు నీకు ఇది వచ్చి చూసావా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మైల్ స్టోన్, ఇది అది అన్నట్టు. కొందరు సినిమా బఫ్స్ ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు దే లీవ్ యూ మెసేజెస్ అండ్ దే విల్ ప్రేజ్ యూ అండ్ కాంప్లిమెంట్ యూ. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మ్యామ్? ఎనీ స్టోరీస్ వినడం జరిగిందా, లేకపోతే ఆన్ గోయింగ్ లో ఉన్నాయి? ఆన్ గోయింగ్ సాయి ధరమ్ తేజ్ సినిమా ఒకటి అవుతుంది, ప్రైమ్ షో వాళ్ళది. బొమ్మరిల్ భాస్కర్ గారిది సిద్ధు జురన్ గడ్డ సినిమా, అది చేశాను మొన్ననే షూట్. ఇంకా ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు? అక్కడక్కడే అమ్మలు అత్తలు వదినలు మధ్యలోనే తిరుగుతోంది. ఓకే. కానీ ఏదైనా బిగ్ బ్యానర్స్ లోకి వెళ్ళిపోయారు, ఇంకా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. మస్ట్ బి అంటే నా ఉద్దేశంలో నేను బిగ్ బ్యానర్ లోకి ఎంటర్ ఎప్పుడూ అయ్యాను. ఓన్లీ థింగ్ ఏంటంటే అది ఎంతవరకు రీచ్ అయ్యింది క్యారెక్టర్ అంటే, సమ్ టైమ్స్ ఏమైతే ఇప్పుడు నీ సినిమా హిట్ అవ్వదు. చాలా యంగర్ మ్యామ్, కొంచెం టైం ఇస్తే ఇంకా అలా ఉండిపోతారు. జయసుధా గారులా, రమ్యకృష్ణ గారులా అలా ఉండాలి అంటే ఇంకొంచెం పెద్ద అవ్వాలి. మీరు ఇంత యంగర్ గా ఉంటే అవ్వదు. సంతర్ మమ్మీలా ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయకపోవడం కాదు, జనాలకి బికాస్ డిఫరెంట్ గా అర్బన్ రూరల్ అన్ని ఉండడంతో ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు నీకు కాస్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, వాళ్ళకి ఒక క్యారెక్టర్ చూడంగానే టక్కన ఒకళ్ళు గుర్తుకు రావాలి. వెన్ సమ్మన్ ఇస్ టైప్ కాస్టెడ్, అమ్మ అనగానే ఒకళ్ళు గుర్తుకు రావాలి, ఏడ్చే అమ్మ అనగానే ఒకళ్ళు గుర్తుకు రావాలి, అర్బన్ స్టైలిష్ అమ్మ అనగానే ఒకళ్ళు గుర్తుకు రావాలి, వదిన అనగానే మార్చేస్తున్నారు. అందుకే స్టైలిష్ అమ్మ అనగానే ఒకళ్ళు గుర్తుకు రావాలి, రెగ్యులర్ అమ్మ అనగానే ఒకళ్ళు గుర్తుకు రావాలి, మిడిల్ క్లాస్ అమ్మ.
చుడిదార్లు వేసుకుని అమ్మల్ని మార్చినా కూడా అనేది ఒక వాళ్ళకి అది గుర్తుకు రాదు. నువ్వు చూస్తే అందుకే సిమిలర్ గా అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి. యు నో దట్ దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ సిమిలర్ క్యారెక్టర్స్. దట్ ఈస్ నాట్ అన్ యాక్టర్స్ ప్రాబ్లమ్, దట్ ఈస్ అ ఇండస్ట్రీస్ ప్రాబ్లమ్ అది. బికాస్ పీపుల్ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ సపోర్టింగ్ యాక్టర్స్ బికాస్ వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది సినిమాల్లో. సో ఆ క్యారెక్టర్ చూడంగానే నీకు యాక్టర్ని చూడంగానే ఆ క్యారెక్టర్ నీకు కనెక్ట్ అయిపోవాలి. వాళ్ళు ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు టైం తీసుకోలేరు దట్ నీకు ఆ క్యారెక్టర్ గురించి చెప్పి ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి పర్సన్ అని నీకు చెప్పేంత స్పేస్ ఆ క్యారెక్టర్కి వాళ్ళు ఇవ్వలేరు. సో నీకు ఆ యాక్టర్ని చూడంగానే నువ్వు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి. అంటే ఏంటి, నువ్వు ఆ యాక్టర్ని టైప్ కాస్ట్ చేయాలి. ఎందుకంటే నీకు స్పేస్ ఇవ్వలేరు, ఆ యాక్టర్ని ఆ క్యారెక్టర్ని నువ్వు అర్థం చేసుకున్నంత స్పేస్ సినిమాలో ఇవ్వలేరు. సో దట్స్ నెదర్ దిస్ వన్స్ ప్రాబ్లమ్ ఆర్ ద యాక్టర్స్ ప్రాబ్లమ్, బట్ దట్ ఈస్ హౌ ద ఇండస్ట్రీ ఈజ్, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో అందుకని ఏమైపోతుందంటే జనాలు నా గురించి నేను ఇమీడియట్ గా రాను మైండ్లోకి ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు, బికాస్ ఐ హావెంట్ బీన్ టైప్ కాస్టెడ్. సో అది వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచించగలిగితేనే నేను ఎక్కడో ఏదో క్యారెక్టర్ లో పాపప్ వస్తారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అన్ని మంచి మంచి బ్యానర్స్ లో అక్కడక్కడ ఐ తిరుగుతున్నారు. హోప్ సో ఎక్కడో దగ్గర కరెక్ట్ గా జనాల మధ్యలో ఇలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యే విధంగా, ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యే విధంగా వెరీ సూన్. లక్కీగా ఇప్పుడు కా కూడా ఇదే టైంలో రావడంతో కాలో విలన్ క్యారెక్టర్ చేశారు కదా. సో ద మెయిన్ విలన్ అది విన్నాను, చాలా బాగుంది ఫిలిం అని విన్నాను. యా, దానిలో ద మెయిన్ ఫైన్ ట్విస్ట్ లో వస్తా నేను, విలన్ క్యారెక్టర్. అది కూడా నెగటివ్ క్యారెక్టర్ మల్టీ. సో నాకు లక్కీగా ఏంటంటే అటు విలన్ ఇటు పుష్ప రెండు హిట్ అవ్వడంతో ఒకటే టైంలో, అండ్ పరువు వెబ్ సిరీస్ ఫ్రమ్ ఓటీటీ ఇట్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అది ఫనీగా ఉంటుంది. సో అది కూడా ఇదే టైంలో హిట్ అవ్వడంతో ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. నాకు బేసిక్ గా నాకు చేయాలన్నదే అది. నాకు ఐ వాంట్ టు డూ ఎ క్యారెక్టర్ విచ్ ఇస్ లైక్ వర్సటైల్, విచ్ హాస్ మోర్ స్క్రీన్ టైమ్ అండ్ విచ్ కెన్ కన్వే మోర్. మొత్తానికైతే ఇచ్చి పడేస్తున్నారు. సో వెయిటింగ్. మేము కూడా మీరు అనుకున్నటువంటి స్ట్రాంగ్ గా జనాల్లో, డైరెక్టర్స్ మైండ్ లో అండ్ ఇండస్ట్రీలో స్ట్రైక్ అయ్యేలాంటి ఒక మంచి 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉండే విధంగా గట్టిగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఇట్స్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.